వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. గ్రామ శివారులోని 1283 సర్వే నెంబర్లు తన భూమిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జాకు చేశారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మాసుల జగదీష్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 1284 సర్వే నెంబర్లు భూమి కొనుగోలు చేసి పక్కనే ఉన్న తన లావాని పట్టా భూమిని కబ్జా చేశారని గతంలో ప్రజావాణిలో దరఖాస్తు చేశానని స్థానిక తహసీల్దార్ కు ఈ నెల 1వ తేదీన ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 1283 సర్వే నెంబర్లోని తన 12 గుంటల భూమి సర్వే చేసి హద్దులు చూపాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. అన్నా పరం పోగుందా నాలుగు అదే పరం పోగుంటే పరం పోగు ఆడంతా గాడ తీసుకోమని బాగానే పోయిందట కదా మైనంపల్లికి అలా కీళ్ళకి అందరికి ఊళ్ళకి పోయినా కానీ ఉన్నది ల్యాండ్. నేను మాస్లా జగదీష్ అండి, సన్ ఆఫ్ లేట్ శ్రీనివాస్. నాకు బైపాస్ NH44 పక్కన NH44 పక్కన 1284 1283 సర్వే నెంబర్లో 12 గుంటలు కాస్ట్లో ఉన్నాము. 1284లో గల పట్టా ల్యాండ్ 12 గుంటాస్ బైపాస్లో కట్ అయిపోయింది. దానికి తగు మూల్యం చెల్లించింది ప్రభుత్వం. 83లో అసైన్ ల్యాండ్ 12 గుంటలు ఉన్నది. దాన్ని 84 వాళ్ళు పట్టా కొని అసైన్ ల్యాండ్లో బౌండరీస్ వేసుకున్నారు, కబ్జా చేసుకున్నారు. సో దానికోసం ఎంఆర్ఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్వే చేయించి రిపోర్ట్ ఇస్తామని చెప్పి వారం నుంచి తింటున్నారు. ప్లస్ రిప్లై రాకుండా కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటు విషయాన్ని నేను కలెక్టర్ ఆఫీస్లో 2 వారాల క్రితం ప్రజావాణిలో పెట్టినాను. ప్లస్ ఆర్డీఓ ఆఫీస్ గారికి రిక్వెస్ట్ చేసినాను. ప్లస్ ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చినాను. ఇచ్చి దగ్గర 12 రోజులు అవుతుంది. ఇంకా ఎటువంటి ఆన్సర్ రాలేదు, ప్లస్ పట్టించుకోవడం లేదని చెప్పి వినవిస్తున్నాను. బాధే గురువయ్య అండ్ ఎనిశెట్టి లక్ష్మీపతి, సన్ ఆఫ్ రుక్మయ్య అనే 2 వ్యక్తులు అండ్ 2 అనుచరులతో సహా కలిసి అధికారులతో కుమ్మక్కై మన భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది. అండ్ ఈ భూమి టోటల్ ఎక్స్టెంట్ వచ్చి 31 గుంటాస్ అండి. 31 గుంటాస్ మొత్తం ప్రభుత్వ భూమే ఉంది. దాంట్లో నాది 12 గుంటలు. ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి నా భూమి నాకు అద్దుబందులు చూపించి నాకు భూమిని కొలిచి ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసినాను. వీళ్ళు ఆగడాలు ఆగుతలేవు. సో వాళ్ళకు కూడా ప్రభుత్వ భూమికి కాపాడాలని చెప్పి కోరుతున్నాను. ఈ భూమిలో ఎటువంటి భూమి విషయంలో నాకు న్యాయం జరగకపోతే మటుకు ఆత్మహత్యనే శరణం అయిపోతుంది. సో నాకు తగిన న్యాయం చేయగలరని చెప్పి కోరుతున్నాను. 1283-84 గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ గురించి ప్రజావాణికి దరఖాస్తుకి స్పందించి దాంట్లో క్షేత్రస్థాయిలో మండల గిరిదవారు సర్వేయర్ని పంపించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయించి ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉండి ఎంక్రోచ్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామండి.
అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎంక్రోచ్మెంట్ ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. ఈ ఏదైనా ప్రభుత్వ భూమిని ఆక్రమణలో ఏదైనా జనరల్గా పబ్లిక్ దృష్టికి వస్తే వెంటనే ఒక దరఖాస్తు రాసేసి ఇస్తే తక్షణమే దాని గురించి చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం అయినది. 1283, 1284 గురించి ప్రజావాణి అప్లికేషన్ వచ్చినందున దాన్ని స్థాన పరిశీలన అనేది నేను చేసి ఒకవేళ ఎంక్రోచ్మెంట్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఎవిక్షన్ చేసి నోటీసెస్ ఇచ్చి ఎవిక్షన్ చేస్తానని చెప్పేసి 1283 గురించి మండల గిరిదవారిని సర్వేయర్ని పంపించి అక్కడ ఏదైనా ఎంక్రోచ్మెంట్ నోటీస్ అయినందున ఆ పనిని ఆపించడం జరిగింది. దాని మీద రిపోర్ట్ కంప్లీట్గా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఎవిక్షన్ నోటీసెస్ ఇచ్చేసి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ని తీసేస్తానని చెప్పేసి తెలియజేయలేదు.